వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నితిన్ ప్రెజెంట్. సో ఈ వీడియో ఏంటంటే కంప్లైంట్ చూసుకున్నట్టు ఏడుపాయలు వెళ్తున్నాను అనమాట. ఏడుపాయలు ఎవరితో అంటే అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఎప్పుడు మొన్న సాటర్డే రోజు వినాయక చవితి మొత్తం నిమజ్జనం చేసాము. సాటర్డే ఫ్రైడే రోజు నిమజ్జనం చేసాము. సో సండే రోజు ప్లాన్ ఏం చేసామంటే ఏడుపాయలు వెళ్దాము, ఏడుపాయలు వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఆ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. సో గో వాచ్, చాలా బాగుంటుంది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇష్టం. ఏమో తెలియదు, నరేష్ అన్నకే తెలియదు. ఉన్నాడా లేడు ఇప్పుడా? నిన్న చెప్పినా సెట్ చేసేటోళ్ళం మీద రాత్రి అనుకోకుండా 9:30కి మన వాళ్ళు బండి రెడీ చేసి ఇప్పుడేమో అవకాశం లేదా? అట్లే ఉంటుంది అంటే సార్, మనం లాస్ట్ మూమెంట్లో మొత్తం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కొన్ని కరెక్ట్ అయితే కొన్ని కావు. ఇంకా బొంతపల్లి వెళ్ళాం. బొంతపల్లిలో దేవుడు ఉన్నాయంటే దర్శనం చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి కాలు కడుకున్నాం. ఇంకా అందరం అది ఉంటాయి కదా, చిన్నది కాలు కడుకొని లోపలికి వెళ్ళాలని చెప్పేసి అది అయిపోయింది. దర్శనం చేసుకున్నాం. ఎవ్వరు లేరు గుడిలో అయితే. సీజన్ టైంలో అయితే చాలా అంటే చాలా రష్ ఉంటారు ఇక్కడ. చాలా మహిమగల దేవుడు అమ్మవారు అనుకుంటాను నాకు తెలిసి. దర్శనం అయిపోయింది. చలో వెళ్ళిపోదాం అని చెప్పేసి మెల్లగా బండ్లు ఎక్కినాం. నియర్లీ 40 మంది ఉంటాం నాకు తెలిసి. అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది, పెద్దగా చేద్దామని చెప్పేసి 40 మంది మామూలు కాదు. మెల్లగా ఏడుపాయల జాతర స్టార్ట్ అయిపోయినాం. అంటే మధ్యలో కొంచెం మిస్ అయిపోయినా, మొత్తం దిద్దాం అనుకున్నా ఫారెస్ట్ ఏరియా అని. సారీ, మిస్ అయిపోయింది అదంతా. వాటర్ ఫ్లో తగ్గింది యాక్చువల్గా చెప్పాలంటే, లేకపోతే చాలా ఉండేది. ఈ వాటర్ అంతా ఈ బ్రిడ్జ్కి కింద మొత్తం టచ్ కావాలి యాక్చువల్గా. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, కనిపిస్తుంది వాటర్. అంటే అంత ఫ్లో లేదు. మనం దర్శనం చేసుకోవడానికి కూడా ఇది ఉంటుంది. ఎట్లున్నది చూడండి అందరం. మొత్తం ఇంకెప్పుడు చూడలేనట్టే ఉంది మనకి. మెల్లగా స్టార్ట్ అయిపోయినాం. ఇంకొక డ్యామ్ వస్తుంది అనమాట. ఇది సెకండ్. ఇది మొత్తం 3 ఉంటాయి, 3 ఇది సెకండ్. ఇది ఇక్కడ కూడా ఫ్లో తక్కువనే ఉంది. 7 పాయాలంటే 7 వాటర్ ఫ్లోస్ వచ్చి అమ్మవారి దగ్గర కలుస్తాయని చెప్పేసి అంటారు. ఫ్లో లేదు అంటే మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసినట్టు, రీల్స్లో చూసినట్టు మొత్తం ఆ పైన రీతినట్టు అంతా ఫ్లో ఇక్కడ తగ్గిపోయింది. మిస్ అయినా అనిపిస్తుంది వాళ్ళకి. ఫ్లో చూడాలని వచ్చింది యాక్చువల్గా పైన. ఆ పైన స్టిక్కర్ తోటి ఆపుతుంది మనం ఇంతమంది వచ్చింటే. ఇంకా సరేలే మా వాళ్ళంతా చూస్తున్నారని చెప్పేసి మేము ప్లేస్ చూద్దాం అనుకుంటున్నాం. నన్ను ఈ ఏడుపాయలేమో కానీ ప్లేస్ కానీ పెద్ద టాస్క్ అయిపోయింది. అదేమో అది పెద్దది 40 మంది తీసుకొచ్చాం, దాని అయితే తీసుకోవడం కదా అని చెప్పేసి నేను, అమ్మ, ఇంకా ఈ ముగ్గురం కలిసి వెళ్ళినాము. ఎత్తికి కాలు గుంజినాయి. ఈ రోడ్ దొరికింది ఏదో మంచిగా, పక్కనే అది ఉంది. చదువు మా అన్న రాళ్ళు తీసుకొస్తాడు మంచిగా, పక్కనే రివర్ పోతుందని చెప్పేసి స్పాట్ సెట్ ఉందని చెప్పేసి తీసుకున్నాం. అది ఇంకా అందరు గేమ్లు ఆడుతుంటే మేము వ్యూ తీసుకుంటున్నాం. మొత్తం చూడండి ఎంత చాలా అంటే చాలా బాగుంది అసలు. పక్కన వాటర్, ఇక్కడ పక్కన మొత్తం వండుకొని చికెన్, మటన్ తినాలి. చేత్తో తినాలి. ముక్క అయిపోయిందా? ఏడు రా, నువ్వు ఏడుస్తావు తినడం. ఇప్పుడు ఏడు నెక్స్ట్ చికెన్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. పట్టుకరానా చెప్పేసి ఒక వాటర్ ఇద్దాం అనుకున్నా. టైట్ కడుపు చాలా ఫుల్ అయిపోయింది, నడవడానికి కూడా ఓపిక రాలేదని మేము పిల్లబచ్చబాదంతో తీసుకుపోయింది అని చెప్పేసి వచ్చేసినాం. చూడండి ఈయన చూపిస్తాం. మేము కూర్చున్నది ఆడ. ఇంకా డ్యామింగ్కి వచ్చినాం. మద్దరు రివర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఒక వినాయకుడికి నిమజ్జనం కూడా అయ్యింది. అది ఏమో చూపిస్తా ఉంటుంది. అదంతా కాదని చెప్పేసి ఆ రాళ్ళ దగ్గర పోయి చూస్తున్నాం అందరం. మంచిగా ఉండే. నేను ఎంత తీటగానే అంటే నేను ముందర రాయి మీద పోయి కాలు పెట్టిన, రాయి మీద దడ కిందికి వెళ్ళిపోయింది అనమాట.